హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, మీరు చూస్తున్న ల్యాప్టాప్ ఏంటంటే లెనోవో ల్యాప్టాప్. అయితే ఒక కస్టమర్ ఏంటంటే సెకండ్ హ్యాండ్లో కొనుక్కున్నంట. అయితే కొనుక్కుంటే ఏంటంటే ఇందులో ఎంఎస్ ఆఫీస్ అవి ఏమి లేవు. సో తను వర్డ్ డాక్యుమెంట్ ఏదో ఓపెన్ చేయడం ట్రై చేస్తుంటే ఓపెన్ అవ్వట్లేదు, అన్నీ తీసుకొచ్చి ఇచ్చిండు. సో మీకు చూపెడితే చూడండి, ఇందులో ఎంఎస్ ఆఫీస్ బేసిక్ ఏమి లేవు, జస్ట్ వాళ్ళు ఫార్మేట్ చేసి ఇచ్చేసారు అంతే. సో మీకు వర్డ్ డాక్యుమెంట్ కొట్టి చేస్తా చూడండి. సో చూడండి, ఎంఎస్ ఆఫీస్ లేదనమాట. సో బేసిక్ ఏమీ లేవు, జస్ట్ ఫార్మేట్ చేసి ఇచ్చేసారు. సో మనం ఏంటంటే దీంట్లో ఎంఎస్ ఆఫీస్ ఎక్కించి ఇవ్వాలి కస్టమర్కి. సో చూడండి, ఎంఎస్ ఆఫీస్ కానీ అడాబ్ రీడర్ కానీ గూగుల్ కానీ ఇలాంటివి ఎక్కిస్తాను. సో ప్రజెంట్ మనం ఎంఎస్ ఆఫీస్ అర్జెంట్ అంట. సో చూడండి, ఇది ఎంఎస్ ఆఫీస్ ఎక్కిస్తున్నాను. సో ముందు సెటప్ ఓపెన్ చేయండి. ఆ తర్వాత ఇందులో కీ ఉంటుంది, ఆ కీ కాపీ చేసుకోవాలి. సో కీ అంతా కాపీ చేసుకున్న తర్వాత మీరు మళ్ళీ సెటప్ మీద క్లిక్ చేయండి ఒకసారి. సో ఇక్కడ మీరు కీని పేస్ట్ చేయండి. సో పేస్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ క్లిక్ చేయండి, లేదా కంటిన్యూ అని వస్తుంది. సో ఇక్కడ అగ్రీ కొట్టి మళ్ళీ ఇన్స్టాల్ కొట్టండి. సో ఇప్పుడు అనేది మనకు ఎంఎస్ ఆఫీస్ అనేది ఇన్స్టాల్ అవుతుంది ఇందులోకి. సో ఇదంతా అయ్యే వరకు కొంచెం వెయిట్ చేయండి. సో చూడొచ్చు ఫ్రెండ్స్, ఇది ఒకసారి టగటగ అయిపోతుంది ఇది. సో అంత అయిపోయిన తర్వాత ఒకసారి ఓపెన్ చేసి కూడా చూపెడతాను మీకు చూడండి. సో ఇన్స్టాలేషన్ అయిపోయిన తర్వాత కింద క్లోజ్ కొట్టేయండి. కొట్టి ఇప్పుడు మనం ఎంఎస్ ఆఫీస్ ఓపెన్ చేసి చూపెడతా చూడండి. సో ఎంఎస్ ఆఫీసే కాదు, వర్డ్ డాక్యుమెంట్ అంటే మనకు అన్నీ వస్తాయి ఇందులో ఇప్పుడు ప్రజెంట్. కానీ ఇందులో దీని తర్వాత అడాబ్ రీడర్, గూగుల్ ఇలాంటి బేసిక్ సాఫ్ట్వేర్స్ అన్నీ ఎక్కిస్తాను. చూడండి, ఇప్పుడు వర్డ్ డాక్యుమెంట్ ఓపెన్ అవుతుంది. సో మనం వర్డ్ ఓపెన్ చేస్తున్నాం. సో ఇది ఫ్రెండ్స్ వచ్చేసింది. సో ఇది ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.